వెల్కమ్ టు ది లియో. ఇటీవల కాలంలో కొంతకాలం నుంచి ముద్రగడ పద్మనాభం పేరు మనం వింటూనే ఉన్నాం. ఎన్నికలకు ముందు తారాస్థాయిలో హల్చల్ చేసి అప్పుడు పవన్ కళ్యాణ్ని ఓడిస్తామని, పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే పేరు మార్చుకుంటానని నానా హంగామా చేశాడు. తర్వాత పవన్ కళ్యాణ్ని ఓడించలేకపోవడంతో తర్వాత సరే ఇచ్చిన మాట కట్టుబడి పేరైతే మార్చుకున్నాడు అనుకోండి. ముద్రగడ ఏంటంటే బేసిక్గా కాపు సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, కాపు సామాజిక వర్గ అండ చూసుకుని తాను రాజకీయంగా ఎదగాలని ప్రయత్నం చేసే వ్యక్తి ముద్రగడ పద్మనాభం. సరే, సామాజిక వర్గాన్ని అండగా చేసుకుని ఎదగడంలో తప్పులేదు. కానీ ఆ సామాజిక వర్గానికి ఏదైనా చేశాడా, లేదా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఆ సామాజిక వర్గానికి ఏమైనా చేయించాడా అనేది ఇక్కడ ప్రశ్న. గతంలో జగన్మోహన్ రెడ్డితో 5 ఏళ్ల పాటు ముద్రగడ పద్మనాభం అంటగాగిన మాట జగమెరిగిన సత్యమే. బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి ఆ పార్టీలో చేరినటువంటి వ్యక్తి. మరి అలాంటి ముద్రగడ పద్మనాభం 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డిని ఏ రోజు అడగల. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సమయంలో ఒక హామీ ఇచ్చాడు. ఏమని? కాపు సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఏడాదికి 2,000 కోట్ల చొప్పున 5 ఏళ్లకు 10,000 కోట్లు ఇస్తానని చెప్పి ఒక హామీ ఇచ్చాడు. మరి ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ 10,000 కోట్ల గురించి నిలదీసి ఉండుంటే, ఆ 10,000 కోట్లు కాపు సామాజిక వర్గం కోసం కేటాయించేటట్లు ఒత్తిడి తెచ్చుండుంటే ప్రజలు, కాపు సామాజిక వర్గం ముద్రగడని నమ్మేది. చేసావా? తిప్పి కొడితే 1000 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఇవ్వాల. 10,000 కోట్ల సంగతి కాదు, 5 ఏళ్లలో 1000 కోట్లు కూడా ఇవ్వాలి. అంటే ఏడాదికి 200 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాల. అయినా ఏ రోజు కూడా ముద్రగడ పద్మనాభం నోరు తెరిచి అడగల. కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు గడిచింది, ఇంకా 6వ నెల రాలేదు. ఈ 5 నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో అసలు ఏం జరగట్లేదు. రాష్ట్రంలో పథకాల అమలు తీరులేదు. చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ప్రజలంతా బాధల్లో ఉన్నారు. 5 ఏళ్ల పాటు బాధల్లో లేరా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ప్రజలు బాధల్లో లేరా? బాధల్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు రాలా? ఒకవేళ ముద్రగడ నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలకు బాధలు లేవని అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాలా? సరే, రాజకీయాల్లో గెలుపోవడములు సహజం, కానీ ఎందుకు ప్రతిపక్ష హోదా కూడా రాలా అంటే 5 ఏళ్ల పాటు రాచి రంపాన పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. ఒకవేళ ప్రజలకు మంచి చేయలేదనుకోండి, ఆ ప్రభుత్వం పరిస్థితే ఈ ప్రభుత్వానికి పడుతుంది. దీంట్లో చేసేది ఏమీ లేదు. అయితే విధానపరమైన విమర్శలు చేయడం తప్పులేదు, అలాగే హామీలను నిలదీయడంలో కూడా తప్పులేదు. నేనేమి ప్రశ్నించొద్దని అంట్లా. గత ప్రభుత్వ హయాంలో మొద్దు నిద్రపోయి ఈరోజు 5 నెలలు కూడా గడవకుండా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఉన్న అంతరార్థం ఏంటి? నిన్న గబగబా నిద్రలేసి ఒక లేఖ రాశాడు చంద్రబాబు గారికి, ఆ కూటమి ప్రభుత్వానికి ఒక లేఖ రాశాడు. పాపం ఆ లేఖలో ప్రజల కష్టాలని ఈయన కష్టం పడుతున్నట్టుగా ఫీల్ అయ్యి రాయటం జరిగింది. సో ముందుగా అసలు ఆ లేఖలో ఏం రాశాడు, గతంలో ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూద్దాం. మోసాల ముఖ్యమంత్రి, అబద్ధాల చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారికి ముద్రగడ పద్మనాభం నమస్కారం అంట. మరి మోసాలు, అబద్ధాలు ఎక్కడ? 5 నెలల్లోనే ఏం మోసం, 5 నెలల్లోనే ఏంటి అబద్ధం అనేది ముద్రగడ పద్మనాభం చెబితేనే బాగుంటుంది. 5 ఏళ్ల తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి హామీలు అమలు చేయకపోతే ఏ రోజు నోరు రాలా? ఏ రోజైనా వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సీ తీస్తానన్నాడు, తీయలేదు. అలాగే పింఛను 3,000 రూపాయలు పింఛను ఎప్పుడు చేస్తానని చెప్పాడు, గెలిచిన వెంటనే చేస్తా అన్నాడు. చివరి ఎన్నికల నెల రోజులు ముందుగా 3,000 రూపాయలు చేయడం జరిగింది. ఆ రోజు ఏ రోజు నోరు మెదపల. అలాగే కాపు సామాజిక వర్గానికి ఇస్తానన్న 5 ఏళ్లలో 10,000 కోట్ల గురించి ఏ రోజు నోరు మెదపల. మద్యపాన నిషేధం చేస్తానని చేయకపోతే ఏ రోజు నోరు మెదపల. ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ ఇస్తానని మోసం చేస్తే ఏ రోజు నోరు మెదపల. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని 5 ఏళ్ల పాటు మోసం చేస్తే ఏ రోజు నోరు మెదపల. నేను మాట్లాడేది గత 5 ఏళ్ల పాలన గురించి. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చి తప్పిన హామీ ఏంటి? ఇదిగో నేను ఈ టైంలో పూర్తి చేస్తానని ఏదైనా ఒక హామీ ఇచ్చి తూచి నేను ఇప్పుడు చేయలేనని ఏదైనా ఒక హామీ గురించి చెప్పారా? ఒక్క హామీ గురించి చెప్పారా? పోనీ సూపర్ 6 పూర్తి చేయబోము, లేదా ఇందులో ఈ పథకాన్ని మేము చేయలేము అని ఎక్కడైనా చెప్పారా? ఆల్రెడీ ఉచిత గ్యాస్ సిలిండర్ ఇంప్లిమెంట్ అయిపోయింది కదా, ఆల్రెడీ 4,000 పింఛన్ ఇంప్లిమెంట్ అయిపోయింది కదా, మిగతా ఉద్యోగులకు ఇస్తానన్న నోటిఫికేషన్లు ఆల్రెడీ ఆన్ వేలో ఉన్నాయి కదా. వాళ్ళు అడిగితేనే వాటిని కొంచెం హోల్డ్ చేశారు చదువుకోవడానికి టైం అడిగితే. సో ఇవి కూడా జరిగిపోయాయి కదా. సో ఒక్కొక్కటి జరుగుతుంది. తర్వాత ఉచిత బస్సు కార్యక్రమం కూడా 1 నెల 2 నెలల్లో ప్రారంభిస్తామని గతంలో లోకేష్ చంద్రబాబు గారు మాట్లాడిన సమయంలో కూడా చెప్పారు కదా. మరి ఇంకా ఎక్కడ జరగలేదు, ఏం చేయనని చెప్పారు.
ఒక పథకం ఒక 3 నెలలు అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మొదటి ఏడాదికి కూడా ఇంప్లిమెంట్ చేయని పథకాలు చాలా ఉన్నాయి. 5 ఏళ్ల తరువాత ఇంప్లిమెంట్ చేయని పథకాలు చాలా ఉన్నాయి. ఏదైనా ఇదిగో నేను ఇన్ని రోజుల్లో చేస్తానని చెప్పి చేయకపోతే అది తప్పు. అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు, ప్రారంభించారు కదా. ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి బాకీ పెట్టిన 3,500 కోట్లు విడుదల చేస్తామన్నారు, చేస్తున్నారు కదా. మరి ఏం చేయలేదు. ఇంకో పక్క లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి కదా. మరో పక్క అమరావతి నిర్మాణానికి నిధులు కూడా వస్తున్నాయి కదా. మరి ఏంటి ఇంకా నీ ఏడుపు నాకు అర్థం కాల. ఏం కావాలి రాష్ట్రానికి? ఏం రాశాడు ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ 6 హామీల తుఫాను సృష్టించి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేయటం మీలాంటి రాజకీయవేత్తకు తగునా? ఎక్కడ చేతులెత్తేశారు? ఈ చేతులెత్తేసింది ఎక్కడ? చేతులెత్తేయటం అంటే నేను చేయలేనని చెప్పడం. నీకు ఒక ఉదాహరణ చెప్తా. ఏంటది? వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని తూచు మా నాయకుడికి తెలియక హామీ ఇచ్చాడని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించి జీపీఎస్ అని చెప్పి మసిపూసి మారేడికాయ చేశారు. అది చేతులెత్తేయటం అంటే. అలాగే 3,000 రూపాయలు పింఛన్ చేస్తామని తూచు ఏడాదికి 250 రూపాయలు పెంచుతామన్నారు. అలా పెంచినా మీరు 2 ఏళ్ల ముందే 4,000 రూపాయలు చేయాలి, దాన్ని 3,000 రూపాయలు చేయాలి. కానీ ఎన్నికలకు నెల రోజుల ముందు మాత్రమే 3,000 రూపాయలు చేశారు. అది మాట తప్పటం అంటే. అలాగే కడప ఉక్కు పరిశ్రమను 2 ఏళ్లలో నిర్మిస్తాం, 15,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. చంద్రబాబు లాగా చేతగాని మాటలు కాదు, మాది చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం అని చెప్పి అడావిడి చేసి చివరకు తూచి ఎవడ కట్టడానికి రావట్లేదని చెప్పి చేతులెత్తేసి ఇంకొక 5 ఏళ్ళు గడువు అడిగారు. చూసారా? అది మాట తప్పటం అంటే. పోలవరాన్ని ఇదిగో పూర్తి చేస్తాం, అదిగో పూర్తి చేస్తాం, రాజశేఖర రెడ్డి 100 అడుగుల విగ్రహం పెడతామని చెప్పి ప్రగల్భాలు పలికి చివరికి ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని చెప్పి చేతులు ఎత్తేసారు. చూసారా? అది మాట తప్పడం అంటే. మరి ఏ రోజు నీ నోరు పడిపోయిందా? ఆ రోజు ఏ రోజు మాట్లాడలేదే? ఆ రోజు నీ నోరు చచ్చిపడిపోయిందా? నువ్వు ప్రభుత్వంలో ఉంటే ఏమైంది? ఆ రోజు విమర్శించవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో మనం ఈ హామీ ఇచ్చాం, మనం దీన్ని నెరవేర్చాలి, లేదా ప్రజలు ఒప్పుకోరు. ఏ రోజు అడగలేదే? ఏ రోజు లేఖ రాయలేదే? ఏ రోజు లేఖ రాయలేదు కదా. మరి 6 నెలలు కూడా గడవక ముందే ఎందుకు కూటమి ప్రభుత్వం మీద లేఖలు రాస్తున్నావు? అంటే ఎవడి మెప్పు పొందడం కోసం రాస్తున్నావు? సో ఇది ఇచ్చారంట. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ దొంగ సూపర్ 6 హామీలు తలుచుకుంటే భయం వేస్తుందని సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి. అక్కడ చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే హామీల అమలు అనేది కత్తి మీద సొమ్ము లాంటి వ్యవహారం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఖజానాను ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. సో కాబట్టి హామీలను అమలు చేయడం కోసం పూర్తి విధి విధానాలు ఖరారు చేస్తున్నాం, దాన్ని నిధుల సమీకరణకు ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు గారు చెప్పారు. మరి దానికి నీకెందుకు నొప్పి? ఖజానాలో డబ్బులు లేవు, డబ్బులు లేకుండా హామీ అమలు చేయాలంటే కష్టం. ఆ డబ్బులు ఎలాగ తీసుకురావాలి, పథకాన్ని ఎలా అమలు చేయాలనేది ఆల్రెడీ చర్చల దశలో ఉంది. మరి ఇందులో మేము చేయలేమని ఎక్కడా చెప్పలేదే. నీకెందుకు భయం? చంద్రబాబు గారికి లేని భయం నీకెందుకు? చంద్రబాబు గారికి లేని భయం నీకెందుకు? అమలు చేయాల్సింది ఆయన కదా. నీదేం పోయింది? నీ పక్కన ఉన్నటువంటి వాడితో లేఖ రాసి పంపించేస్తావు, ఒక 2 రూపాయల ఖర్చుతో పోయి ఉంటుంది అది. కానీ ప్రభుత్వం హామీలు అమలు చేయాలంటే 1000 కోట్లు కావాలి కదా. పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆదాయం సృష్టించలేడా? అప్పులు చేసి వెళ్ళాడు. కాబట్టి టైం పడుద్ది ఖచ్చితంగా. సో అక్కడ చంద్రబాబు గారు చెప్పింది కూడా అదే. కోట్లాది రూపాయలు వీటిని అమలు చేయడం కోసం కోట్లాది రూపాయలు నిధులు కావాలన్న సంగతి మీకు తెలీదా? తెలిసి అబద్ధాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు? మీరిచ్చిన అబద్ధాల హామీలు అమలు అయితే పేద ప్రజల యొక్క జీవితాలు బాగుంటాయని అందరూ అనుకున్న వారికి ఈ ఆనందం లేకుండా అవి గుర్తుకు రాకుండా ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఇక్కడ ఈ బాధ ఏంటో ఇప్పుడు బయటపడింది చూడండి. పక్క చూపులు చూస్తూ అంట తిరుపతి ప్రసాదం పైన, రెడ్ బుక్ పైన, తప్పుడు పోస్టింగుల పైన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంట. ఇక్కడ 3 అంశాలు. అంటే ఈ ముద్రగడ్డ పద్మనాభం ప్రధాన ఉద్దేశం ఏంటంటే తిరుమల తిరుపతి లడ్డు మీద విమర్శలు చేశారు మీరు. అలాగే రెండోది రెడ్ బుక్ పైన, రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. మూడోది తప్పుడు పోస్టింగులు పెట్టిన వాళ్ళని అడ్డుకుంటున్నారు. అంటే ఈ ఉద్దేశంలో ఏంటంటే భక్తులు, కోట్లాది మంది భక్తులు ఎంతో దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పంది కొవ్వు కలిసినా మాట్లాడకూడదు. అలాగే గత హయాంలో అడ్డగోలుగా దోచుకు తినేసి ఇప్పుడు దేశాలు రాష్ట్రాలు దాటి పారిపోతున్న వారిని పట్టుకోకూడదు. సోషల్ మీడియాలో అమ్మనా బూతులు మాట్లాడుతూ తల్లికి చెల్లికి రొంకులు అంటగట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా వాళ్ళని ఏం అనకూడదు. వీడి ఉద్దేశం అదే. ఆడు చెప్పిన 3 పాయింట్లు అదే. మరి అక్కడ తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనేది కమిటీ తేలుస్తుంది.
ఇక రెడ్ బుక్ పాలన అనేది లోకేష్ పుస్తకం పట్టుకుని రాష్ట్రం మొత్తం చెప్పాడు ఆ రోజు. తప్పు చేసిన వాడిని శిక్షిస్తాం, నువ్వు చేస్తే నువ్వు కూడా శిక్షకు అర్హుడివే. నీకేంది బాధ? నువ్వు తప్పు చేయకపోతే తప్పుడు కప్పుకో, నీకు భయంలా. నువ్వు తప్పు చేస్తే నువ్వు ఎక్కడున్నా తీసుకొని శిక్షిస్తారు. అది రాష్ట్రం మొత్తం చెప్పాడు. బోడి నువ్వు చెప్పేది ఏంటి ఇప్పుడు? ఇక తప్పుడు పోస్టింగులు సరే, మిగతా వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి తల్లి మీద చెల్లి మీద కూడా అత్యంత నీచమైన పోస్టులు వేస్తే జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం లేదు కాబట్టి నా తల్లిని చెల్లిని అన్నారని ఏ రోజు చర్యలు తీసుకోలే. ఈ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఏ మహిళను కించపరిచినా తప్పేనని చెప్పి ఈరోజు చర్యలు తీసుకుంటున్నారు. రేపొద్దున ముద్రగడ్డ పద్మనాభం ఇంట్లో ఆడవాళ్ళ మీద తప్పుడు పోస్టులు పెట్టినా ఈ కూటమి చర్యలు తీసుకుంటుంది ఖచ్చితంగా. నీకు సిగ్గు లేదని చెప్పి కూటమి ప్రభుత్వానికి సిగ్గు లేకుండా పోదు, నీకు సిగ్గు లేదని చెప్పి చంద్రబాబు గారికి సిగ్గు లేకుండా పోదు. చంద్రబాబు గారు మనం మాట చెప్పారు, మా పార్టీ కార్యకర్తలైనా తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటాం, వాళ్ళకి నోటీస్ ఇస్తాం, అరెస్ట్ చేస్తాం. తప్పే అందులో ఇదే లేదు. మరి వాళ్ళు చేసింది అదే కదా, వాళ్ళని అరెస్ట్ చేయొద్దా? హైకోర్టు ఏం చెప్పింది మొన్న? తప్పుడు పోస్టులు పెట్టిన వాడిని అరెస్ట్ చేస్తే మీకు వచ్చిన నొప్పి ఏంటని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడిగింది కదా పిలివేయడానికి వెళ్తే. అంటే ముద్రగడ్డ పద్మనాభం అనే వ్యక్తి ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబు పాలన ఎప్పుడైతే అద్భుతంగా సాగుతుందో, ఎప్పుడైతే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలా లేఖల రూపంలో చేస్తున్నటువంటి వ్యక్తి. అసలు నీవు ఏదైతే నేను కాపు సామాజిక, ఇప్పుడు నువ్వు కాపు కూడా అనకూడదేమోలే, రెడ్డి అని మార్చుకున్నావు కదా. ఇక్కడ రాసి ఉంటాడు చూడండి ఎక్కడో, ఇదిగో ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి మార్చుకున్నాడు ఆల్రెడీ రెడ్డిగా. సో నిన్ను కాపు సామాజిక వర్గం అంటూ కూడా కరెక్ట్ కాదేమో, రెడ్డి సామాజిక వర్గం అనాలేమో. కేవలం జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతూ వాళ్ళు చెప్పింది చేయటమే ముద్రగడ్డ పద్మనాభం అనే వ్యక్తి పరిస్థితి. ఒకప్పుడు కాపు సామాజిక వర్గం నిన్ను నమ్మిన మాట వాస్తవం. అదే కాపు సామాజిక వర్గం తర్వాత నువ్వు జగన్మోహన్ రెడ్డి తత్వాన్ని గ్రహించి నిన్ను దూరం పెట్టిన మాట కూడా వాస్తవం. ఇదంతా ప్రజల కడుపు మంట కాదు, ముద్రగడ్డ పద్మనాభం కడుపు మంట, జగన్మోహన్ రెడ్డి కడుపు మంట, వైసీపీ కడుపు మంట. దాన్ని ఇలాగ ఒక వర్గం పేరుతో ప్రజల్లో రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఖచ్చితంగా ముద్రగడ్డ పద్మనాభం ఆటలు సాగవు. గతంలో ఏదైతే వైసీపీకి గతి పట్టిందో వచ్చే 5 ఏళ్ల తర్వాత అంతకంటే దారుణమైన పరిస్థితి వైసీపీకి రాబోతుంది. జరగబోయేది ఇదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.